నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్న ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. వినుకొండలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ 93వ జయంతి వేడుకలు. వినుకొండ పట్టణంలో పల్నాడు జిల్లా యాదవ్ సంఘం సమావేశం. యాదవుల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చిన నేతలు. పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కొనియాడారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ల పంపిణీ, కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లతో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్నాం శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి మెమెంటో శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. మిస్సెస్ జీవి ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వచ్చినందుకు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ 92వ జయంతిని వినుకొండలోని బీఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేరల రాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో 85% పైగా ఉన్న బహుజనులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు. ఓట్లు మావే, సీట్లు మావే అనే నినాదంతో ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని సాధించిన బహుజన యోధుడు కాన్షీరామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బ్యామ్సెఫ్ని నిర్మాణం చేసినటువంటి కాన్షీరామ్ గారు తన మాటల ద్వారా, తన సైద్ధాంతికమైనటువంటి భావన ద్వారా ఇవాళ భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని, వాళ్ళ కళల్ని నిజమైనటువంటి వారసుడుగా వాటిని సాధించి ఈవేళ బెహన్ కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసేటువంటి ఘనత మాన్యులు కాన్షీరామ్ గారికి దక్కుతుంది. మరి ఈవేళ ఒక బహుజన సమాజ్ పార్టీగా మాత్రమే కాదు, మీకు తెలుసు ఈవేళ కాంగ్రెస్ పార్టీ యొక్క యువ నాయకుడు రాహుల్ గాంధీ నిన్న మధ్యాహ్నం పూటనే మాన్యులు కాన్షీరామ్ గారి జయంతిని ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈవేళ కాన్షీరామ్ గారి గొప్పతనాన్ని, మరి ఆయన చనిపోయినప్పటికీ ఆయన గొప్పతనాన్ని అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఇవాళ తెలుసుకుంటా ఉన్నారు. కాన్షీరామ్ గారి యొక్క బాటలో ఆయన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, ఈ దేశాన్ని పరిపాలించడమే మా అంతిమ లక్ష్యమని కాన్షీరామ్ గారు ఏదైతే చెప్పాడో, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి ఈ పల్నాడు జిల్లాలో బహుజన సమాజ్ పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాల వైపు తీసుకెళ్తామని మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. వినుకొండ మండలం చీకటిగలపాలెం గ్రామం నుండి వైసీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జీవి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. చేరిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. లక్ష్మి
పార్వతి వెలికల అనిల్ లక్ష్మయ్య శివమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ వర్తమాన పార్టీ వర్తమాన నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి 9,70,000 కోట్లు అప్పులు చేసి ప్రజలు ఎత్తినేసిపోయాడు. ఇది చాలా బాధాకరం. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు ఎవరికి కార్పొరేషన్లు ఇవాళ 5 ఏళ్లలో వైసీపీ పాలనలో మళ్ళీ కరెంటు ఉత్పత్తి సోలార్ పవర్ ఉత్పత్తి పెరిగినాక కరెంటు బిల్లు తగ్గించాలనే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. 3 గ్యాస్ సిలిండర్లు అందుకుంటున్నారు కదా. 3 గ్యాస్ సిలిండర్లు ఎవరికైనా అందకపోతే అప్లికేషన్ పెట్టుకోండి. గ్రామ సచివాలయంకి వెళ్ళి 3 గ్యాస్ సిలిండర్లు అందరి వాళ్ళు ఎవరంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఈరోజు చంద్రబాబు గారి పాలన మీద ఒక నమ్మకంతో అభివృద్ధి అందించేటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఈరోజు బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన చీకటిగలపాలెం గ్రామానికి చెందిన రావూరి అనిత, ముప్పరాజువారిపాలెంకు చెందిన షేక్ చిన్నసాంబి కుటుంబాలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరామర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో బాధితులకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, వంట సామాన్లు, బట్టలు, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జీవి మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా వారికి త్వరలోనే నూతన గృహాలను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. వినుకొండ ఏబిఎం కాంపౌండ్లోని లగడపాటి వెంకట్రావు నివాసం ఆవరణలో రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత నాయకులు, సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు దంపతులు వినుకొండ పట్టణంలోని పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాన్ని రంజాన్ మాసంలో నిర్వహిస్తూ పేద ముస్లిం కుటుంబాలకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ జానీ, వీరగంధం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లను వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లోని 23 కుటుంబాలకు పంపిణీ చేశారు. బీజేపీ పల్నాడు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మేడం రమేష్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ బీజేపీ నాయకులు, కూటమి నాయకులను ప్రజలకు చేరువ చేసేందుకు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారని, పేద ప్రజలకు ఎక్కువ సంఖ్యలో ఉచిత గ్యాస్ కనెక్షన్ల కొరకు అర్జీలను పెట్టించి ప్రజలకు సహకరించారని, అలాగే పట్టణంలో కూడా గ్యాస్ కోసం అర్జీలు పెట్టించి ప్రజలకు ఉచిత కనెక్షన్ ఇప్పించడం అభినందనీయమని అన్నారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చినాక ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతున్నాయి. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో గతంలో ఒక్కళ్ళకి కూడా ఇలాంటి గ్యాస్ పొయ్యిలు ఇట్లాంటివి వచ్చినాయి ఎక్కడ చూడలా నేను. మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, ఎన్డీఏ నాయకత్వం వచ్చింది రాష్ట్రంలో. మీ అందరు కృషి వల్ల ఓ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వ పథకాలు మీకు వస్తున్నాయి. 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి ఇస్తున్నారు చంద్రబాబు గారు. దివ్యాంగులకి 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశారు. మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. మహిళలకి వెళ్ళారా? ఒకసారన్నా బస్సులో వెళ్ళారా ఫ్రీగా? ఎంతమంది వెళ్ళిస్తారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మిమ్మల్ని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లా పోయినా, ఎక్కడికి వెళ్ళినా మహిళలకి మన రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు చంద్రబాబు గారు. ఒక మంచి పథకం ఇచ్చారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఉచితం. ఇప్పుడు కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారు మీరు. సంవత్సరానికి ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ఇస్తున్నారు. అట్లాగే ఈ సూపర్ 6 పథకాల ద్వారా పేదలకి, నిరుపేదలకి లబ్ధి చేకూరుతుంది. మళ్ళీ కొత్తగా 3 నెలల తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, మళ్ళీ అలాగే దివ్యాంగులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీలాంటి పేదలకు అందాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో ఎక్కడ సమస్యలు అక్కడ వదిలేశారు. బ్రాందీ విస్కీలు రేట్లు పెంచి నాసి రకం బ్రాందీ విస్కీలు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. వైసీపీ పాలనలో గంజాయి గుట్కాలతోటి యువతను పాడు చేశారు. ఈ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలకి రాష్ట్రం ఎంతో నష్టపోయింది. లక్షల కోట్లు, సుమారుగా 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారు. 10 లక్షల కోట్లు, సుమారు 9,70,000 కోట్లు అప్పులు చేసిపోయారు.
ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, పేదలకు ఒక మంచి పథకాలు ఇవ్వలేదు. తప్పనిసరిగా మీలాంటి నిరుపేదలకి ఎన్డీఏ ప్రభుత్వం మేము ఎప్పుడు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చదివించుకుంటే 15,000 డబ్బులు ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 2 పిల్లలున్నా 5 పిల్లలున్నా పిల్లల్ని చదివించండి. వాళ్ళు చదువుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే 8 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 16 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ 20 లక్షల మందికి పైగా ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. మీలాంటి పేద కుటుంబంలో వాళ్ళకి, ఎస్టీలకి, ఎస్సీలకు మరి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం ఇస్తుంది. దయచేసి పిల్లల్ని మాత్రం బడికి పంపండి, చదివించండి. వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. రానున్న కాలంలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. కానీ మీ పిల్లలు చదివించుకోవడం చాలా ముఖ్యమని మీరు గుర్తించాలి. మీ పిల్లల చదువు మీ కుటుంబానికి వెలుగు వస్తుంది. కానీ అందరూ కూడా పిల్లల చదువుకి అంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున వస్తుంది. 4 బిడ్డలు ఉంటే 60,000 ఇస్తారు ప్రభుత్వం. అట్లాగే బియ్యం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఎక్కువ కుటుంబంలో 7 ఉంటే 8 మంది ఉన్నా అవసరమైతే ఇంకో 10 కేజీలు అదనంగా ఇచ్చేదానికి ఇప్పుడు కొత్తగా ఓ ప్రణాళిక చేపడుతున్నారు. కాబట్టి సమిష్టి కుటుంబాలను ఈరోజు ప్రోత్సహిస్తున్నాం. మీరు పిల్లల్ని చక్కగా చదివిస్తే వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి. మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేదానికి చక్కటి అవకాశం ఉంటుంది. మరి బీజేపీ నాయకులు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు గుర్తించి ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేవో వాళ్ళ చేత దరఖాస్తులు పెట్టించి చక్కగా మీకోసం చేశారు. ఇలాంటి కార్యక్రమాలకి మన చంద్రబాబు గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నందుకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. భవిష్యత్తులో ఇంకొన్ని ప్రభుత్వ పథకాలు మీకు అందేట్టు కృషి చేస్తామని మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్థానిక పల్నాడు రోడ్లోని పల్నాడు పార్టీ హబ్ మినీ ఫంక్షన్ హాల్లో పల్నాడు జిల్లా యాదవ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుటూరి పేరయ్య యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కుమ్మరి క్రాంతి కుమార్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దుల వెంకటకోటయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యాదవులు రాజకీయంగా సంఘటితమై తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి నూతన బాధ్యతలను ప్రకటించారు. పల్నాడు జిల్లా అధ్యక్షులుగా మద్దుల సత్యనారాయణ యాదవ్, వినుకొండ నియోజకవర్గ యూత్ అధ్యక్షులుగా కామసాని నాగేంద్రం బాబు యాదవ్ను నియమించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.